ఇంద్రమయింలో మంజూరైన లబ్ధిదారుల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చూసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా హంసపర్తి మండలం పెంపర్తి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ లబ్ధిదారులకు కలిగినలను కూడా కలెక్టర్ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యేలా చూసుకోవాలని అన్నారు. నిర్మాణ పనులకు సంబంధించి దశల వారీగా లబ్ధిదారులకు చెల్లింపులు అవుతాయని కనుక నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన ఇండ్లకు సంబంధించి బిల్లులు చెల్లింపునకు రికార్డులను సమర్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇక అనంతరం ఇదే గ్రామంలోని రేషన్ షాపులను కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు ఎంతమందికి సన్నబియ్యం పంపిణీ చేసింది, అదేవిధంగా ఇంకా ఎంతమంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉందని సదరు డీలర్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ అందించాలని సూచించారు. ఇక కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్, స్థానిక తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఇన్ఛార్జి ఎంపీటీఓ కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఇతర అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. ఎవ్రీ మండే మన అక్కడ గ్రీవెన్స్ స్కూల్ డ్రెస్సెస్ కూడా కుడతారు మేడం. ఇంటి దగ్గర చేస్తారు. మీరందరూ కూర్చోండి అన్న అన్న very much less 126 మిషన్స్ కోసం మేక్ చేస్తాం. బటన్స్ కాదు మిషన్స్ రిజర్వేషన్ కూడా ఉంది ఫ్యామిలీలో ఒకళ్ళకి, కానీ మహిళలకి 25% రిజర్వేషన్ సపరేట్గా ఉంది. సరేనా? సో అందరూ కూడా రాజీవ్ యువ వికాసం స్కీమ్లో మీరు ఇట్లాంటి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు. అది 50,000 అయితే 100% సబ్సిడీ ఉంది. ₹1,00,000 అయితే 10,000 పెట్టుబడి మీరు పెట్టుకుంటే 90,000 మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ వస్తుంది. SBI RCT ఉంది, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఒక బ్యాచ్ కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా మీకే ఒక బ్యాచ్ నడిపిస్తుంది. కమ్యూనిటీ బాయ్స్, యూత్ బాయ్స్ కోసం కోర్స్ కూడా ఉంది. జెంట్స్కి, అబ్బాయిలకి ప్లాన్ చేస్తారు. అంటే కానీ ఎంతమంది ఉన్నారు నాకు ఒక లెక్క తెలిసి ఎంత చదువుకున్నారు చూస్తే మీకే ఎక్స్క్లూజివ్గా ఒక బ్యాచ్ పెట్టడానికి ఒకసారి ఓటర్ ఐడి అప్పుడే వద్దాం అనుకున్నాము. ఆ రోజు ఇంకా ఎలక్షన్ హడావిలో రాలేదు, కానీ అందరికీ ఓటర్ ఐడి వచ్చింది కదా, ఇప్పుడు అందరు చేసుకున్నారు. అండ్ ఆధార్ కార్డు కూడా ఇష్యూ లేదు కదా ఎవరికి. వస్తే ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద, అలానే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద, ఈ రెండింటి కింద కూడా మనము మీకు ఇంకా ఎక్కువ ఇట్లాంటి బిజినెస్లు పెట్టే అవకాశం కల్పించడానికి ఉంటుంది. లోన్లు కూడా ఇప్పించి చేయడానికి ఉంటుంది. కానీ మీరు గ్రూప్గా ఫామ్ అయ్యి కొంచెం మీరు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పండి. ట్రైనింగ్స్ అయితే మీరు అన్నట్టు బ్యూటీషియన్ కోర్స్ ఒకటి, కుట్టు మెషిన్ కోర్స్ ఒకటి, అండ్ అబ్బాయిలకి కూడా సెల్ ఫోన్ రిపేర్ ఇట్లాంటి కోర్స్ ఏమైనా ఉంటే అది మీరు పేర్లు ఇస్తే తయారు చేస్తారు. వాళ్ళందరికీ కొంతమందికి పార్క్ మెయింటైన్ చేయడం, కొంతమందికి ఫార్మసీ, కొంతమందికి ఇట్లా కిరాణా స్టోర్, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ట్రాన్స్జెండర్స్కి కూడా చేపించడం జరిగింది. మీరు కూడా మెడికల్ షాప్ అవన్నీ కూడా చేశారు. సో మీరు కూడా కొంచెం ముందుకు వచ్చి ఇంట్రెస్ట్ చూపించి మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఫైనాన్స్ ఎట్లా మేనేజ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని చేస్తే ఒకసారి 1-2 years ఇబ్బంది అయినా కానీ దాని తర్వాత సెట్ అవుతుంది. సాఫ్ట్వేర్ మాస్ ఆర్ట్స్ బిల్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పోయిన నెల ఎంత పోయింది, ఎంత తీసుకెళ్ళినారు? 92 క్వింటాలు అంటే నాకు 10.5 మిగిలిన ఇంకా ఇచ్చేది.
ఎన్ని కార్డులు ఎన్ని మీ దగ్గర మొత్తం ఎంతమంది కార్డ్స్ ఉన్నాయి? కరెక్ట్ అంటే చెప్పలేదు. రైట్. వాటికి కూడా అలాట్మెంట్ అయింది, వాటికి కూడా అలాట్మెంట్ వస్తుంది. సో అవుట్ ఆఫ్ దట్ 500 లాస్ట్ మంత్ అంటే ఈ సన్నబియ్యం కంటే స్టార్ట్ అయ్యేదానికంటే ముందు ఎంతమంది తీసుకున్నారు రెగ్యులర్, ఇప్పుడు ఎంతమంది తీసుకెళ్తున్నారు? వేరియేషన్ వేసుకోలేదు. డామినేట్ అన్నట్టు ఇక్కడ తీసుకుంటారా తీసుకోరా లేకుంటే ఎవరు చెప్పాలి నేను చెప్పాలని అంటారు. మీ ఇక్కడికి వచ్చారు కొన్ని షాపులకు అయితే ఇంకా దాని సగం లోకల్ సగం బియ్యం బియ్యం ఇచ్చింది. కొన్ని షాపులో మంచిగా వచ్చింది. పథకం కూడా ఫెయిల్ అయిపోయినట్టు. అప్పీల్ పెట్టుకున్నారా? హైదరాబాద్లో ప్రతి ఆఫీస్కి వెళ్ళాలి పేపర్ మీరు సపరేట్ పెట్టుకున్నారు. అడిగే ఫస్ట్ చెప్పండి మీరు చెప్పినారు. ఇప్పుడు వాళ్ళకి రాదు అని చెప్పి వాళ్ళు బేస్మెంట్ కొట్టేసినారు కదా, మీరు ప్రాసెస్ చేయండి. ఈ సైడ్ ఇది అది